హలో ఫ్రెండ్స్, వెస్ట్ హైదరాబాద్లో ఎవరైతే ఓపెన్ ప్లాట్స్ గురించి చూస్తున్నారో వారందరి కోసం ఒక అద్భుతమైన వెంచర్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది టోటల్గా 19 ఏకర్స్లో ఫామ్ అయి ఉంది. పక్కన మనకి సీసీ రోడ్స్ వర్క్ నడుస్తుంది కాబట్టి ఇటు పక్క నుంచి మనము ఈ వెంచర్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఈ వెంచర్ వచ్చేసి శంకర్పల్లి టు మోమిన్పేట్ వెళ్ళే 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది. అండ్ రీజనల్ రింగ్ రోడ్కి మనము 5 మినిట్స్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనము ఇన్సైడ్లో ఉంటాము. అండ్ ఈ వెంచర్లో మనం చూస్తున్నట్టుగా ఇక్కడ అన్నీ కూడా సీసీ రోడ్లు ఇస్తున్నారు. స్ట్రాంగ్గా ఉంటాయి సీసీ రోడ్స్ అయితే. ఎవెన్యూ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా వర్క్స్ నడుస్తున్నాయి, ఫైనల్ స్టేజ్లో ఉంది. ఆల్మోస్ట్ దీంట్లో ఒక 11-12 ప్లాట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎవరైతే హైటెక్ సిటీ, కోకాపేట, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, శంకర్పల్లి, మోకిలా ఈ వైపులో మనకి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయారో వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఈ బెల్ట్లో శంకర్పల్లి నుంచి జస్ట్ 8 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక మంచి వెంచర్ అని చెప్పొచ్చు. ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగాను అండ్ ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవడానికి కూడా మనకి అనువుగా ఉన్నటువంటి ఒక అద్భుతమైన వెంచర్. అన్ని డెవలప్మెంట్స్ మన ముందున్నాయి ఇప్పుడు. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి 5 మినిట్స్లోనే రీజనల్ రింగ్ రోడ్ ఉంటుంది. అదేవిధంగా శంకర్పల్లి కూడా మనకి 5 to 6 మినిట్స్లోనే మనం శంకర్పల్లి కూడా చేరుకోవచ్చు. అదేవిధంగా టీజీఐఐసి ఫుడ్ పార్క్ కూడా మనకి అరకతలాలో 420 ఏకర్స్లో ఫామ్ అయింది. అది కూడా మనకి 10 మినిట్స్ డ్రైవ్లోనే ఉంటుంది. అండ్ అదేవిధంగా 10 మినిట్స్ డ్రైవ్లోనే మనకు తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అని చెప్పేసి 1200 ఏకర్స్లో అది కూడా మనకి 10 మినిట్స్ డ్రైవ్లోనే ఉంటుంది. అదేవిధంగా మోకిలా కూడా మనకి 15 మినిట్స్ డ్రైవ్లోనే ఉంటుంది. అదేవిధంగా 20 మినిట్స్లో మనకి సంగారెడ్డి, మోమిన్పేట్, నియోపోలిస్ ఇవన్నీ కూడా మనకి 20 to 25 మినిట్స్లోనే చేరుకోవచ్చు. అండ్ కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా మనం 30 to 35 మినిట్స్లోనే మనం చేరుకోవచ్చు. సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఈ వెంచర్ యొక్క విశేషాలు. పైన కనబడుతున్న నంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని సైట్ విజిట్కి ప్లాన్ చేసి మీ ప్లాట్ని గ్రాప్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.